గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకింగ్ పరిణామం ఏంటయ్యా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి శాంతం వాళ్ళ చేయి దాటిపోయింది. నాయకులందరూ పార్టీలు వదిలేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారన్నది ఎతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా పార్టీలు మారిపోవడంతో పట్టించుకోని పరిస్థితి. పర్యవసానం ఏలూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ తెలుగుదేశం వశమైంది. అక్కడ డిప్యూటీ మేయర్కి సంబంధించి దుర్గాభవాని, ఉమామహేశ్వరరావు ఇద్దరు నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయం నడిపేవాళ్ళే లేరు. దాంతో ఇదివరకు ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు శాంతం ఆయన కూడా పార్టీ మారిపోయి వెళ్ళిపోయే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉంటారా ఏది అని తెలుసుకునేటటువంటి పనిలో ఉన్నటువంటి సందర్భంలో ఫైనల్గా వచ్చేటప్పటికి కథ మారింది. రెండూ తెలుగుదేశం వశమైన ఏలూరుకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ పదవులు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేకపోవడంతో హ్యాపీగా ఆ కార్పొరేషన్ని కైవసం చేసుకుని తెలుగుదేశం